Lion, even if it is single, still it is king of jungle. Lion won't work with jackals. ఇది తమిళనాడు ఎన్నికల ప్రచారంలో టాప్ ట్రెండింగ్ డైలాగ్. టీవీకే అధినేత తలపతి విజయ్ నోటి నుంచి వచ్చిన ఈ డైలాగ్ ఎన్నికల ప్రచారంలో బాంబులా పేలింది. ఓట్ల సునామీ కురిపించింది. విజయ్కి 108 సీట్లు తెచ్చిపెట్టింది. ఎవరూ ఊహించని ఒక ఫెనామినాకు దారి తీసింది. అయితే విజయ్ కొట్టిన డైలాగులో పవర్ ఉన్నమాట వాస్తవమే, కానీ అందులో నిజం లేదు. సింహం ఎప్పుడు సింగిల్గా రాదు, సింహాలు గుంపుగా వేటాడతాయి. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందనేది సినిమాల్లో డైలాగ్ వరకు పరిమితం, కానీ నిజ జీవితంలో అది పూర్తిగా అబద్ధం. సింహాలైనా సరే గుంపుగా వేటాడాల్సిందే. ఇది తెలియకనే లేదా తెలిసి కూడా డైలాగుల కోసం సింహం సింగిల్గా వస్తుంది అని డైలాగులు కొడతారు. హీరోల నోటి నుంచి వచ్చే ఈ డైలాగు అభిమానులను ఉర్రుతలూగిస్తుంది. అది నిజం కాదని ఆలోచించాలి అన్న ఆలోచన కూడా లేకుండా చేస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. తాను ఇంతటి విజయం సాధిస్తానన్న నమ్మకం లేకనో లేదా సాధిస్తానన్న అతి విశ్వాసంతోనో విజయ్ తాను సింహాన్నని సింగిల్గానే వస్తానని గొప్పగా ప్రచారం చేశాడు. అందుకు తగ్గట్టే గట్టిగానే సీట్లు సాధించాడు. కానీ మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఆ 10 సీట్ల కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది. డిఎంకేను అడగలేడు, అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోలేడు. ఎందుకంటే అన్నా డిఎంకేతో బీజేపీ ఉంది. సిద్ధాంతపరంగా విజయ్ చేసిన ప్రచారం బీజేపీకి వ్యతిరేకం. పోని అలాగని చెప్పి కాంగ్రెస్తో కలుస్తా అని చెప్పి ప్రయత్నిస్తే కాంగ్రెస్తో ఉన్న డిఎంకే చీకొట్టి వెళ్ళిపోయింది ఇండియా కూటమి నుంచి. అప్పటిదాకా విజయ్ వెంట ఉంటామన్న లెఫ్ట్ పార్టీలు కూడా వెళ్ళిపోయాయి. దీంతో తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పుడు విజయ్ వెంట వచ్చేవారెవరు, ఇదే కీలకంగా మారింది. 108 సీట్లయితే ఎన్నికల్లో సాధించాడు, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 10 సీట్లు సాధించడంలో విజయ్ ఇమ్మెచ్యూరిటీ క్లియర్గా కనబడుతుంది. గవర్నర్ దగ్గరికి పోయే ముందే ఇవన్నీ సెటిల్ చేసుకోవాల్సిన విజయ్ ఓవర్ కాన్ఫిడెన్సా లేదా వచ్చేస్తారులే అన్న తేలికపాటితనమో తెలియదు, కానీ పూర్తిగా ప్రిపేర్ కాకుండానే వెళ్ళాడు. అది కాంగ్రెస్ తమతో వస్తుంది అన్న ధీమాతో. కాంగ్రెస్కు ఉన్నవే 5 అయినా తమిళనాడులో అడుగు పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో కలలు కంటున్న బీజేపీకి దాని మిత్రపక్షమైన ఏఐడిఎంకే ఉండగా వాటిని కాదని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్కు తమిళనాడులో జీవం పోస్తా అంటే బీజేపీ ఎలా ఒప్పుకుంటుంది? ఇదిగో ఈ లాజికే మిస్ అయ్యాడు విజయ్. ఇక్కడే విజయ్ని లాక్ చేసింది బీజేపీ. నువ్వు కాంగ్రెస్తో పోతా అంటే మేమెలా చూస్తూ ఊరుకుంటామని చెప్పేసి గవర్నర్ పాచిక విసిరింది. గవర్నర్ నుంచి మెలికలు మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారం. విజయ్ అనే నేను అని గర్వంగా ప్రమాణ స్వీకారం చేద్దామనుకున్న విజయ్కి అనుకోని ఆశాభంగం ఎదురైంది. అసలు రాజకీయం అంటే ఏంటో మెల్లగా బోధపడుతుంది. ఎన్నికల్లో గెలవడం ట్రైలర్ లాంటిదే. ముఖ్యమంత్రి గద్దెనెక్కడం, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపడం అసలు సినిమా అన్న విషయం విజయ్కి ఇప్పుడు అర్థమవుతుంది. నేను పార్టీ పెట్టాను, నా అభిమానులు నన్ను గెలిపించేశారు, ఇదే కదా రాజకీయం అనుకున్న విజయ్కి, బాబు ఇది రాజకీయం అయితే నీకు మా రాజకీయాన్ని రుచి చూపిస్తామంటూ బీజేపీ ఒక చిన్న జలకిచ్చింది. అదే గవర్నర్ రూపంలో ప్రమాణ స్వీకారం వాయిదా పడేలా చేయడం. ఇప్పుడు విజయ్ ఆ 10 సీట్లు సాధించడం నిజంగా కూడా కత్తి మీద సామె. ఎలాగోలో సాధించేయచ్చు, కానీ విజయ్ ముందున్న ఆప్షన్లు చాలా కీలకం. డిఎంకే మీద పోరాడి గెలిచిన విజయ్ డిఎంకే మద్దతు తీసుకోలేడు, ఏఐడిఎంకే మద్దతు తీసుకోలేడు.
ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకం అని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు కాబట్టి. బీజేపీయో దాని మిత్రపక్షమో లేకుండా గవర్నమెంట్ ఏర్పాటుకు బీజేపీ సహకరించదు. లెఫ్ట్ పార్టీలు మేము రాము పొమ్మన్నాయి. కాంగ్రెస్ వచ్చినా ఎవరికి ఉపయోగం లేదు. సో ఈ 10 సీట్లు ఎలా సాధిస్తాడు? ఎటు అడుగేసినా కూడా విజయ్ చెప్పిన ప్రచారానికి, విజయ్ చెప్పిన నీతులకి, విజయ్ చేసిన వాదనకి అర్థమే లేకుండా పోతుంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాడు తలపతి విజయ్. సినిమాల్లో స్క్రిప్ట్ ప్రకారం డైలాగులు చెప్పడం, హీరోయిజం చేయడం ఎవరైనా చేస్తారు. విజయ్ హీరోయిజానికి ఇప్పుడు ఈ 10 సీట్లు సాధించి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడు అనేది ఒక పరీక్షగా మారింది. ఇది కాకుండా కూడా తమిళనాడులో గవర్నమెంట్ ఫార్మేషన్కి ఇంకా 2-3 పద్ధతులు ఉన్నాయి. అది డిఎంకే, ఏఐడిఎంకే ఈ తూర్పు పడమర పార్టీలు గనక కలిసిపోతే కాంగ్రెస్ను వద్దనుకున్న డిఎంకే బీజేపీకి దగ్గరగా జరగకున్నా కూడా మా తమిళ పార్టీయే కదా అని ఏఐడిఎంకేకి గనక మద్దతు ఇస్తే, ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అయితే బీజేపీ కూడా దాన్ని సాకారం చేసేందుకు తెర వెనుక పావులు కదుపుతుంది. ఇదే జరిగితే సీఎం సీట్ ఎక్కాల్సిన విజయ్ ప్రతిపక్ష పార్టీగా కూర్చోవాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఇట్ ఈస్ స్టిల్ హైపోథెటికల్, కానీ ఈ పరిణామానికి కూడా ఆస్కారం లేకపోలేదు. మొత్తంగా వచ్చాను, కొట్టాను, సీఎం సీట్ ఎక్కేశాను, ఏమన్నాడు అని డైలాగ్ కొడదాం అనుకున్న విజయ్కి ఇప్పుడు అదంత ఈజీ కాదని అర్థమై ఉంటుంది. సో తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తంగా మారినాయి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. స్టే విత్ మీ.